ఆంధ్రప్రదేశ్ నివాసితులు తమ ప్రజాస్వామ్య శక్తిని తప్పనిసరిగా వినియోగించుకోవాలి మరియు ఎన్నికల సమయంలో బాగా తెలిసిన ఎంపికలు చేసుకోవాలి. ఇందుకోసం ఎన్నికలకు ముందు ఓటరు జాబితాలో తమ పేరు సముచితంగా నమోదైందా లేదా అనే దానిపై నిఘా ఉంచాలి. ఇక్కడ అత్యంత అనుకూలమైన భాగం ఏమిటంటే, వ్యక్తులు తమ ఆన్లైన్ సెర్చ్ ద్వారా ఓటరు ఐడి కార్డ్ని ఆంధ్రప్రదేశ్లో పేరు ద్వారా తెలుసుకోవచ్చు. సమయాన్ని ఆదా చేయడానికి మరియు చేరికను ప్రోత్సహించడానికి ప్రభుత్వం వారి నివాసితులకు వారి ఇంటి సౌకర్యాన్ని రాజీ పడకుండా ఆంధ్రప్రదేశ్లో పేరుతో ఓటరు ఐడి కార్డ్ సెర్చ్ చేయడానికి అనుమతిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ కార్డులను పేరుతో ఎలా సెర్చ్ చేయాలో ఆలోచిస్తున్న వారికి ఇక్కడ స్టెప్ వైస్ గైడ్ చేయబోతున్నాం. స్టెప్ 1 ఓటర్ల సేవ www.eci.voters పోర్టల్కి వెళ్ళాలి. స్టెప్ 2 ఎలక్టోరల్ రోల్లో శోధించు, ఆపై క్లిక్ చేయండి. స్టెప్ 3 అక్కడ రాష్ట్ర డ్రాప్ డౌన్ మెను నుండి ఆంధ్రప్రదేశ్ని ఎంచుకోండి. మీరు ప్రాంతీయ భాషలో కొనసాగాలనుకుంటే అవసరమైన భాషను తెలుగు కూడా ఎంచుకోవచ్చు. స్టెప్ 4లో పేరు, బంధువుల పేరు, పుట్టిన తేదీ, జెండర్ మొదలైన మీ వ్యక్తిగత వివరాలకు సంబంధించిన మొత్తం సంబంధిత సమాచారాన్ని ఇన్పుట్ చేయండి. స్టెప్ 5 అవసరమైన జిల్లా మరియు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి డ్రాప్ డౌన్ మెనుని పొందడానికి జిల్లాను ఎంచుకోండి మరియు అసెంబ్లీ నియోజకవర్గం ఎంచుకోండి. పై కూడా క్లిక్ చేయండి. స్టెప్ 6 ద్వారా ప్రదర్శించబడే క్యాప్చా కోడ్ను అవసరమైన స్థలంలో ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయండి. స్టెప్ 7 మీ స్క్రీన్ ఎపిక్ సహా ఒక వ్యక్తికి సంబంధించిన సంబంధిత ఐడి వివరాలను వెంటనే చూపిస్తుంది. ఓటర్ ఐడి కార్డులో ఎపిక్ నంబర్ అంటే ఏమిటి? పౌరసత్వానికి రుజువు అయినందున ఓటరు గుర్తింపు కార్డు అనేది ప్రతి భారతీయుడికి కీలకమైన పత్రం. అయితే ఈ పత్రాన్ని తీసుకువెళ్లడం ప్రమాదకరం, ఎందుకంటే ఈ కార్డ్ని తప్పుగా ఉంచడం లేదా పోగొట్టుకోవడం వల్ల డేటా చౌర్యం జరిగే అవకాశం పెరుగుతుంది. ఈ ఆందోళనను తొలగించడానికి ప్రభుత్వం ఈ కార్డ్ యొక్క పీడీఎఫ్ వెర్షన్ను ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డుగా ప్రారంభించింది. సాధారణ ఓటరు కార్డు మాదిరిగానే ఈ డిజిటల్ కార్డుకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉంటుంది. ఎపిక్ నంబర్ మరియు దాన్ని ఎలా కనుగొనాలి అంటే, ఓటర్ ఐడి కార్డులో ఎపిక్ నంబర్ అంటే ఏమిటి? ఎపిక్ సంఖ్య అనేది ఒక వ్యక్తి యొక్క గుర్తింపు మరియు పౌరసత్వాన్ని రుజువు చేసే సంఖ్యలు మరియు అక్షరాల యొక్క ప్రత్యేకమైన సెట్. ఇది ఎపిక్ యొక్క పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్లో ఒక భాగం. ఇది సాధారణ ఎన్నికల సమయంలో ఉపయోగించబడుతుంది మరియు ఒక వ్యక్తి యొక్క చిరునామా మరియు వయస్సు రుజువును రుజువు చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ ఎపిక్ నంబర్ పాత ఓటరు ఐడి కార్డ్ వెర్షన్లోని ఎన్నికల గుర్తింపు సంఖ్యను పోలి ఉంటుంది. డిజిటలైజేషన్తో ఓటరు కార్డుల యొక్క కొత్త రంగు వేరియంట్ను ఎన్నికల సంఘం జారీ చేస్తోంది. దానిని డౌన్లోడ్ చేసి స్మార్ట్ పరికరాలలో నిల్వ చేయవచ్చు. ఒక ఓటరు ఈ ఎపిక్ కార్డుని డిజీ లాకర్లో పీడీఎఫ్గా అప్లోడ్ చేయవచ్చు లేదా దానిని ప్రింట్ చేసి స్వీయ లామినేట్ చేయవచ్చు. ఓటరు ఐడి కార్డులో ఎపిక్ నంబర్ను ఎక్కడ కనుగొనాలి? వ్యక్తులు ఫోటో ఎగువ మూలలో ఉన్న ఓటర్ ఐడి కార్డులో ఎపిక్ నంబర్ను తెలుసుకోవచ్చు. అయితే ఒక వ్యక్తికి ఓటరు ఐడి కార్డు లేకుంటే లేదా కార్డు పోగొట్టుకున్నట్లయితే వారు ఆన్లైన్లో ఎపిక్ నంబర్ను పొందవచ్చు. ఎపిక్ నంబర్తో ఓటర్ ఐడి డౌన్లోడ్ చేయడం ఎలా అంటే, ప్రత్యేక గుర్తింపు సంఖ్యను వెరిఫై చేయడానికి వ్యక్తులు తమ ఈ ఎపిక్ ఓటర్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. వారు తమ రంగు డిజిటల్ ఓటరు కార్డును డౌన్లోడ్ చేసుకోవడానికి ఎన్నికల సంఘం వెబ్సైట్ లేదా ఎన్వీఎస్పీ వెబ్సైట్కి లాగిన్ చేయవచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పోర్టల్ ద్వారా ఎపిక్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకునే స్టెప్స్ ఇలా ఉంటాయి. స్టెప్ 1 వ్యక్తులు భారత ఎన్నికల కమిషన్ పోర్టల్ను సందర్శించాలి. స్టెప్ 2 వారు హోమ్ పేజీలో డౌన్లోడ్ ఈ ఎపిక్ని ఎంచుకోవాలి. స్టెప్ 3 ఈ ఎపిక్ నంబర్ లేదా ఫారం 16 నంబర్ మరియు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు పంపబడిన వన్ టైం పాస్వర్డ్ను నమోదు చేయండి. స్టెప్ 4లో డౌన్లోడ్ ఎపిక్ ఆన్లైన్పై క్లిక్ చేయడం ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయండి. వ్యక్తులు తమ డిజిటల్ ఎలక్టోరల్ కార్డ్ని నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు క్రింద స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా ఓటర్ ఐడి ఎపిక్ నంబర్ను తనిఖీ చేయవచ్చు. స్టెప్ 1 వ్యక్తులు నమోదు చేసుకోవాలి లేదా ఎన్వీఎస్పీ వెబ్సైట్కి లాగిన్ అవ్వాలి. స్టెప్ 2లో వారు ఫారం రిఫరెన్స్ నంబర్ లేదా ఎపిక్ నంబర్ను నమోదు చేయాలి. స్టెప్ 3 రిజిస్టర్డ్ నంబర్కు పంపబడిన ఓటీపీని నమోదు చేసి డౌన్లోడ్ ఈ ఎపిక్పై క్లిక్ చేసిన తర్వాత దశలు పూర్తవుతాయి. ఓటరు ఐడిలో ఎపిక్ నంబర్ ఏమిటో నిర్ధారించడానికి వ్యక్తులు ఈ పత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓటరు ఐడి కార్డులో ఎపిక్ నంబర్ కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలను చూద్దాం. ఓటరు ఐడి ఎపిక్ నంబర్ను ఎలా ఉపయోగించవచ్చో ఇక్కడ ఉంది. ఎపిక్ నంబర్ ఓటర్ ఇది నంబర్ను పోలి ఉన్నందున వినియోగదారులు రాష్ట్రం లేదా నగరాన్ని మార్చిన తర్వాత కొత్త కార్డ్ని తయారు చేయాల్సిన అవసరం లేదు. వారు ఆన్లైన్ చిరునామాను మార్చడం ద్వారా ఈ డిజిటల్ వెర్షన్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎపిక్ సంఖ్య ప్రత్యేకమైనది. ఇది ఒక వ్యక్తి యొక్క గుర్తింపును ప్రమాణీకరిస్తుంది. బ్యాంకింగ్ విధానాలు, కొత్త సిమ్ కార్డు కొనుగోలు మరియు ఇతర ప్రక్రియలలో ఇది సహాయకరంగా ఉంటుంది.
వ్యక్తులు ఈ డిజిటల్ ఓటర్ కార్డ్ని క్లౌడ్ స్టోరేజీకి అప్లోడ్ చేయవచ్చు లేదా ప్రీమియం భద్రతకు భరోసానిస్తూ డిజిటల్ లాకర్లో సేవ్ చేయవచ్చు. ఇది మళ్లీ భౌతిక కాపీలను మోసుకెళ్లే అవాంతరాన్ని తొలగిస్తుంది. ఎపిక్ నంబర్ అంటే ఏమిటి మరియు దానిని డౌన్లోడ్ చేసే మార్గాలపై ప్రసంగం మీ సందేహాలను నివృత్తి చేయడంలో సహాయపడిందని ఆశిస్తున్నాము. తమ పాత ఓటరు కార్డులను పోగొట్టుకున్న వ్యక్తులు లేదా ఓటరు ఐడి కార్డ్పై తప్పుడు డేటాను ముద్రించిన వ్యక్తులు ఈ ఎపిక్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీంతో వారు ఆలస్యం చేయకుండా డిజిటల్గా ఓటరు కార్డు పొందేందుకు వీలుంటుంది. రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే ఉపయోగించుకోవచ్చు. ఈ విషయంలో పైన చెప్పిన విధంగా ఆన్లైన్లో ఎపిక్ నంబర్ను ఎలా కనుగొనాలో వారు తెలుసుకోవాలి.